అప్పులు తీసుకొచ్చి ప్రజల మీద భారం మోపద్దు అని చెప్పాం. ఈ టైంలో నేను ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను విజయ గారు. ఎందుకంటే రాబోయే 5 ఏళ్ళు చాలా క్రూషియల్ మనకి. ఎందుకంటే ఆ రాష్ట్రం ఆర్థికంగా 11 లక్షల కోట్ల అప్పు, 65,000 కోట్ల వడ్డీ. అదే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రతి సంవత్సరము రుమారమి మనకు 50,000 నుంచి 60 కోట్ల అప్పులు మాత్రమే తెచ్చారు. మీరు 5 ఏళ్లకు లెక్క కడితే అవే 2.5 లక్షల కోట్లు అయితే, మరి సంక్షేమం ఇచ్చింది 2,80,000 కోట్లు అంటున్నారు. మరి అప్పులతో సంక్షేమం చేసినప్పుడు రాష్ట్రానికి వచ్చే ఆదాయం కావచ్చు, జిఎస్టీ కావచ్చు, అవి సుమారు 1,50,000 కోట్ల పైన ఉంటాయి. మరి ఆ డబ్బులన్నీ ఏమైపోయాయి? రెండవది, అఫీషియల్ గా ఆర్బీఐ ద్వారా వచ్చిన అప్పులు 4,70,000 కోట్లు. ఇది 2022 సంవత్సరం వరకే, 2024 కాదు. సో ఇది కరెక్ట్ టైం. అసలు ఎంత అప్పులు ఉన్నాయి? కార్పొరేషన్ల ద్వారా వచ్చిన అప్పులు ఏమైనాయి? మద్యం ఎక్కడ డిజిటల్ పేమెంట్స్ లేవు, కేవలం బ్లాక్ మనీ తీసుకున్నారు. ఆ డబ్బులు ఏమైపోయాయి? మైనింగ్ ద్వారా వచ్చిన డబ్బులు ఏమైపోయాయి? అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? తెచ్చిన అప్పులకి పంచిన దానికి ఆ డెఫిసిట్ లెక్కలు అనేవి క్లియర్ కట్ గా లేవు. అసలు అట్లా కాదు. అప్పులు ఎన్ని, టోటల్ అప్పులు ఎన్ని అనేది కూడా లేదు మీకు విజయ్ గారు. మాకు తెలిసి మా అంచనా ప్రకారం టోటల్ అప్పులు 9.5 లక్షల కోట్ల పైనే. టోటల్ అప్పులు ఎన్ని? ఓకే, కార్పొరేషన్ అప్పులు ఎన్ని? రెండవది, తెచ్చిన అప్పుల్ని ఎక్కడెక్కడికి తీసుకుపోయారు? ఎందుకంటే సంవత్సరానికి అప్పులే నేను చెప్పినట్టు 2.5 లక్షల కోట్ల పైన అయితే, వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు వాళ్ళ నోటి ద్వారానే 2,70,000 కోట్లు. మరి మిగతా ఆదాయం అంతా ఎక్కడ పోయింది? అండ్ మద్యం ద్వారా వచ్చిన ఆదాయం ఏమైంది? ఇసుక ద్వారా వచ్చిన ఆదాయం ఏమైంది? ఇది ఒక వైట్ పేపర్ మనం తయారు చేసుకుని ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత మన ప్రభుత్వానికి ఉందని అనిపిస్తుంది. అండ్ ఇది చేస్తారని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక అప్పుల కుప్పగా మన రాష్ట్రానికి ఏదైనా ఒక ప్రాజెక్ట్ రావాలంటే భయపడే సిచ్యువేషన్ నుంచి మేము నిజాయితీగా గత ప్రభుత్వంలో జరిగింది ఇదని ప్రజలకు మనం ఒక నివేదిక ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. మీరు చెప్పారు, మీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా అనేక సందర్భాల్లో లిక్కర్ అంశంలో కానీ, జరుగుతున్న అవినీతి పైన కానీ, అప్పుల పైన కానీ, లేదా మద్యం విషయంలో కానీ ఇన్ డీటెయిల్డ్ ప్రెస్ మీట్లు పెట్టి ఎన్నో సందర్భాల్లో చెప్పినవి ఉన్నాయి. కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితులు ఉన్నాయి ఆ రోజు. కానీ ఇప్పుడు కూడా మీ కూటమి ప్రభుత్వం అంతా కూడా ఈ 18న కేబినెట్ తొలి సమావేశం అంటున్నారు, 19 నుంచి సమావేశాలు ఉండే అవకాశం ఉన్నప్పుడు మీరు అంటున్నారు ఇవన్నీ ఒక్కొక్క శాఖ పరంగా బయటకు రావాలని అంటున్నా. ఇప్పటికీ కూడా మరి జగన్ గారు ఎమ్మెల్యేల స్టేట్మెంట్లు ఎలా ఉన్నాయి? రాజ్యసభలో బీజేపీకి మా అవసరం ఉంది అని మిమ్మల్ని ప్రస్తావిస్తున్నారు, మీ పేరు పెట్టి అడ్డం పెడుతున్నారు. విజయ చంద్రిక గారు ఒక మంచి విషయం తీసుకున్నప్పుడు, ఉదాహరణకి ఆర్టికల్ 370 విషయం కావచ్చు, జిఎస్టీ లాంటి సంస్కరణలు కావచ్చు, బిజు జనతా దళ్ తీసుకుంటున్న పాలసీస్, మీరు ప్రవేశపెడుతున్న కొత్త పాలసీస్ కి నిజంగా అందరూ హర్షిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వాలు మళ్ళీ ఏర్పడ్డాయి, కొలువు తీరాయి. మళ్ళీ మీరు 3.0 అక్కడ, చంద్రబాబు గారు 4.0 ఇక్కడ, మీరందరూ ఉన్నప్పుడు వీళ్ళ స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయి? కౌన్సిల్లో మా బలం ఉంది, రాజ్యసభలో బీజేపీకి మేము కావాలి అని మీ పేరు ప్రస్తావిస్తున్నారు. విజయ చంద్రిక గారు, మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే ప్రజాస్వామ్యంలో వినయం ఉండాలి. ఇప్పుడు మనం ఏదన్నా ఒక పని చేసామనుకోండి, మేము ప్రజల కోసం చేసాము, ప్రజలకు సేవ చేసామని చెప్పుకోవాలి. అహంకార ధోరణి ఉంటుంది చూసారా, అరే మేం చేస్తున్నాం, మేం ఉన్నాము, నా వల్ల ఇట్లా అవుతుంది అనే దాన్ని ప్రజలు హర్షించరు. బెస్ట్ ఎగ్జాంపుల్ తెలంగాణలో అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాగైతే మారిందో, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మారడానికి కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఈ యాటిట్యూడే. అంటే ఈ విధంగా, అరే నేను ఇచ్చేస్తున్నాను కదా, నేను బటన్లు నొక్కుతున్నాను కదా, నా వల్ల ఇది అవుతుంది. మీకు గుర్తుందో లేదో, ఒకనొక టైంలో శాసన మండలిని రద్దు చేస్తా అన్నారు. ఐ థింక్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి గుర్తే ఉంటుంది. అసలు ఏం అవసరం ఉంది? వై దెర్ ఈస్ నీడ్ ఫర్ శాసన మండలి, దానికి ఖర్చు వేస్ట్ అన్నారు. అంటే ప్రజలు ఇటువంటి నైజాన్ని, ఇటువంటి వైఖరిని హర్షించరు. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్లనే మాకు వాళ్ళతో అవసరం ఉంది, మాకు ఎవరి అవసరము లేదు,